సమ్మర్ స్టార్ట్ అయింది. అయితే ప్రతి ఒక్కరికి ఏసీ ఇంపార్టెంట్ చాలా తెలుసు. కానీ ఆన్ చేసామండి. ఇవ్వండి పెందుతులోనే స్ప్లిట్ ఏసీలోనే పాంపిల్ అంటే స్ప్లిట్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు వేసుకొని చేసుకోవాలి. సత్యనారాయణ ఇంట్లో పెందుర్తి కనిపించిన ఇమీడియట్ గా ఆయనకి కాల్ చేస్తే చాలు, సేఫ్ గా వచ్చి సెక్యూర్డ్ గా వాటిని రెస్క్యూ చేసి తీసుకెళ్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఆయనకి కాల్ చేసిన వెంటనే ఆయన చెప్పే మాట ఏంటంటే, దయచేసి మీరు ఆ పాముని కొట్టకండి, చంపకండి, నేను క్షణాల్లో వచ్చేస్తున్నాను, ఒకవేళ నేను అవైలబిలిటీ లేకపోతే మా టీం ని పంపించేస్తున్నాను అంటారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి పుట్టలో నుంచి గుట్టలు గుట్టలుగా తీసిన పాములు. ఈ పాముల కట్ట అంతా కూడా ఒక స్ప్లిట్ ఏసీలో నుంచి వచ్చినవి అనమాట. ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ అయ్యారు. నిజానికి ఆ ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉండుంటే గనక కాసేపు ఏసీ రన్ అయినా ఎంత పానిక్ అయిపోయి ఉండేవాళ్ళు. ఇమీడియట్ గా ఆయన వెంటనే ఈయన స్నేక్ క్యాచర్ కిరణ్ గారికి కాల్ చేయడంతో ఏసీ నుంచి మాత్రం ఇట్లా ఏదో సినిమాలో భాష తీసినట్టుగా ఇలా వెంటనే తీశారు. ఆయన పాములు పట్టే విధానం చూస్తే కూడా ఎంత చాకచక్యంగా, వాటితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్షిప్ చేస్తారు. సో నిజానికి మనుషుల మధ్య ఉన్నప్పటికీ కూడా పాములతోనే ఆయన ఎక్కువగా స్నేహం కంటిన్యూ అవుతుంది. సో గతంలో కూడా నాకు కూడా ఈ పాములు భయం పోగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కొత్తగా వాళ్ళని పాములు చూస్తే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. సో అవి ఎంత చక్కగా ఆయన చేతిలో ఆడుకుంటున్నాయంటే నెక్స్ట్ లెవెల్. కానీ ఇక్కడ మనం అవేర్నెస్ కల్పించాల్సింది కూడా ఏసీలో ఆన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని. కిరణ్ గారు, ఆడుకున్న చాలు కానీ అసలు ఏసీలో ఇన్ని పాములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన కాల్ చేసిన ఎంత టైంలో మీరు అక్కడికి చేరుకున్నారు? గుడ్ మార్నింగ్ అమ్మా. స్నేక్ సేవ్ సొసైటీ విశాఖపట్నం, కిరణ్ కుమార్. ఇది పెందుర్తి దగ్గర ఎన్ఎస్టీఎల్ ఎంప్లాయీ సత్యనారాయణ గారు అని మార్నింగ్ నాకు అరౌండ్ 10 o'clock ఫోన్ చేశారు. సార్ ఏసీలో మాకు ఏదో సౌండ్ వస్తున్నట్టుంది అంటే నేను అన్నాను, అది బల్లో ఏదో చూసుకుని ఒకసారి పాములు కాదేమో అన్నాను. లేదంటే తోక పెద్ద కనబడుతుంది, ఒకసారి ప్లీజ్ కైండ్ రిక్వెస్టింగ్ రామన్నారు. ఇమీడియట్ గా నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పటికీ అట్లీస్ట్ 25 minutes 30 minutes పట్టింది. లోపలికి వెళ్ళినప్పటికీ నేను చూడగానే టేల్స్ కనిపించినాయి. అంటే ఐడెంటిఫై చేస్తాను ఇది స్నేక్ అని. చూసారు ఒకసారి నోరు ఇలా తెరుస్తుంటేనే భయం. స్నేక్ అంటే ఐడెంటిఫై చేస్తాను. లోపలికి వెళ్తే మోర్ దెన్ 7 babies ఉన్నాయి. ఒక 2-3 బ్యాక్ నుంచి వెళ్ళిపోయినాయి. ఇమీడియట్ గా ఇది పట్టుకొని రెస్క్యూ చేస్తారు. చాలా సాటిస్ఫై, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్ని పిల్లలు చూడగానే టెన్షన్ పడిపోయారు. ఆ మిస్సెస్ అయితే చాలా టెన్షన్ పడిపోతే నాకే బాధ అనిపించింది. టెన్షన్ పడరా, మీరేమో బేబీస్ అంటున్నారు, మేమేమో పాము పిల్లలు అంటున్నాం. వాటి చూస్తేనే ఇమీడియట్ గా అవి మన పైకి ఎగిరిపోతాయేమో అనిపిస్తోంది. చేతి మీద కూడా ఫ్లయింగ్ స్నేక్, ఇది ఫ్లయింగ్ స్నేక్. బ్రాంజ్ ప్రమాదం ఏం కాదు. ఇది బ్రాంజ్ బ్యాక్, తాడేలు పాము అంటారు. ఇట్లని పూర్వీకులు నుంచి చిన్న మూఢనమ్మకం ఏంటంటే ఇది వచ్చే తలను కొట్టేస్తుంది, కళ్ళు వచ్చి తలను కొట్టేస్తుంది. ఒక నిమిషం, మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవి విషపూరితం కాకపోయినా పాము అనేటప్పటికీ మన ఒంట్లో వచ్చే ఆ వణుకుంటుంది చూసారు, అది చాలా ఇబ్బందికరంగా. ఇంకా పిల్లలు ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆ టైంలో ఎంత పానిక్ అయిపోతూ ఉంటారో. సో దానికోసం మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పాములు ఏం చేస్తాయి అసలు. అవి కరవటం ప్రమాదకరం కాకపోయినా కూడా ఫ్లయింగ్ స్నేక్స్ అంటారు వీటిని. ఇమ్మీడియట్ గా అవి మన పైకి ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి అనుకోండి, వాటి నుంచి వచ్చే వాటి భయం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఏం చేస్తాయి వీటి వల్ల? ఇవి అసలు ఏం కాదు. ఈ ఫ్లయింగ్ స్నేక్స్ ట్రీస్ మీద ఎక్కువ ఉంటాయి. చిన్న రోడ్స్, చిన్న పురుగులు అవి తింటా ఉంటాయి. ఇవి ఆన్ చేయ కాకపోతే పూర్వం నుంచి అనుమానం ఏంటంటే వచ్చి తల కొడుతుంది, కళ్ళు పొడిచి వస్తుంది అంటుంది. బ్రాంజ్ బ్రేక్ ఇది, తాడేలు పాము ఉంటుంది. నాన్ వెనమస్ స్నేక్స్ అయ్యి అసలు హాన్ చేయవు, విషయం అసలు ఉండవు. కాకపోతే చూడగానే ప్యానిక్ అవుతుంది. ఇప్పుడు చూడగానే పాము అనగానే భయపడుతుంటారు. మోస్ట్లీ మా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో చెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మాకు దొరుకుతూ ఉంటాయి. మా జనరల్ గా ఈ పట్టుకోవడం చాలా కష్టం, చాలా ఫాస్ట్ క్విక్ గా ఎగిరిపోతా ఉంటాయి. నేను కొంచెం ఎక్స్పర్ట్ కాబట్టి చాలా ఇంట్లో ఇవి వచ్చాయంటే వీటిని ఎక్కడ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాను. నాకు ఈజీ కాబట్టి హ్యాండిల్ చేస్తాను. లెందీగా ఉంటాయి, మోర్ దెన్ వస్తుందమ్మా, లెందీగా వస్తుంది. ఇది మ్యాక్సిమం మనం కూర్చొని చూడండి, నా ఐ చూస్తుంటది, నా కళ్ళు కొట్టడానికి చూస్తుంటా చూడండి. నా కన్ను కొట్టడానికి ఎక్కడో కన్ను కొట్టడానికి ట్రై చేస్తుంటారు చూడండి. అలాగా ఓన్లీ ఎక్కడ ఆధార్ ఉన్నాం అనుకోండి, మనం తప్ప కనుక్కోవడానికి ట్రై చేస్తుంటది. దీంతో ప్రాబ్లం అది ఒకటే. చూడండి ఎక్కడ పెట్టినా చూడండి, చూసారా? ఎక్కడ చూడండి. ఎందుకు అంటే మనం ఇవి చెట్ల పైన ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెద్దగా అబ్జర్వ్ చేయలేం. కానీ ఇవి ఏసీలో ఉన్నాయి, ఒక్కసారిగా కాసేపు ఏసీ రన్ అయి ఉంటే కనుక కార్నర్కి వెళ్ళిపోతాయి. కూలింగ్ కోసం లోపలికి వెళ్తాయి. ఇలాంటి పాములే 28 స్నేక్స్ BHP బ్యాంక్ లో, SBI బ్యాంక్ లో పెట్టాం ఒక 7-8 years బ్యాక్. ఆ రికార్డ్ రూమ్ లో ఏసీ వాడకపోవడం వల్ల లోపల పిల్లలు పెట్టేసి మోర్ దెన్ 30 పట్టాం ఆ రోజు మనం. కాదు, ఇవి విషపూరితం కాకపోయినా కంటిని టార్గెట్ చేస్తే ప్రమాదమే కదా. అదే కదా, మీరు కన్ను అలాగా మాట్లాడి మూసుకొని ఉండలేరు కదా. ఆధార్ కూడా కొట్టడానికి అవకాశం. చూడండి
మన అయ్యే చూస్తుంది చూసారా, ఎక్కడ చూసా ఎక్కడ అది చూసినంత కసిగా దాని వైపు నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే అటు కిరణ్ గారి చేతులు అవి ఉన్నప్పటికీ కూడా అవి ఎలా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయో. నిజానికి మీకు అందరికి ఒక విషయం చెప్పాలి, లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కిరణ్ గారు ఒక అప్పుడే పట్టినటువంటి పెద్ద కొండ చలవని అలా తెచ్చి నా మెడలో వేసేసారు. నేను పక్కనే ఉంటాను, బట్ మీరు ఒక అవేర్నెస్ వీడియో చేయండి అన్నప్పుడు అది ఆ పక్కన కిరణ్ గారు ఉన్నప్పటికీ కూడా ఆ కొండ చలువ నా నెక్ మొత్తం చుట్టేసింది. అప్పటి నుంచి ఎంత ట్రై చేసినా పాము అంటే ఆ భయం ఎవరికి పోదు. బట్ ఇమీడియట్ గా ఆ రోజు ధైర్యంగా ఉన్నారు మీరు, ధైర్యంగా పైతాన్ వేసుకున్నారు, మోర్ దెన్ 11 feet పైతాన్ వేసుకున్నారు, అది బాగానే మాట్లాడారు. మరి ఈ రోజు పాము పిల్లలు భయపడి ఈ చిన్న పిల్లల్ని చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది, ఎంతమే ఎగిరిపోతూ ఉంటాయని. చూస్తున్నారు కదా అసలు నెక్స్ట్ లెవెల్ ఇవి. అవి భయపడుతున్నాయి. ఫస్ట్ కొండ చెలువ అయితే కాసేపు కుదురుగా ఉండి ఆ తర్వాత ఏదో చుట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఇవేంటంటే ఇమ్మీడియట్ గా మనల్ని ఐస్ పైన అటాక్ చేయడానికి లేకపోతే మన పైకి ఫ్లై అయిపోవడానికి ట్రై చేస్తున్నాయి. ఏ టైంలో ఫోన్ వచ్చినా పాము ఎక్కడ ఏం పాము టెన్షన్ పడకుండా ప్యానిక్ అవ్వకుండా ఇమ్మీడియట్ వెళ్ళి రెస్క్యూ చేస్తున్నాం. అయితే మీకు ఏం అనిపించదు కదా మా ఒంటి పైన చిన్న పురుగు ఇలా వెళ్తేనే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. మా పిల్లలగా చూస్తాను ఇట్లా, మా పిల్లలు అంత ముద్దు చూస్తాను, ఇట్లా అంత ముద్దు చూస్తాను. ఒకసారి కెమెరా వైపు చూపించండి వాటి ఫేస్. అవి ఏంటంటే ఎంతలాగా వాటి నాలుగు ఎంత పొరుగు తీస్తున్నాయి అసలు. ఇంకా మీరు ఇంకా వాటితో ఇంకా అవి అసలు పాములు అనే విషయం అయిపోయింది, డెడికేట్ అయిపోయింది, టోటల్ డెడికేట్ అయిపోయింది దీంట్లో. మీకు తెలిసి నీ చెరువు చేసిన కానీ మీరు నాకు పరిచయం ఉన్నారు, ఆ రోజు మీరు చూస్తున్నారు. సో ఒక్కసారి మీరు కూడా చాలా ప్రమాదం ప్రాణాంతకం వరకు కూడా వెళ్ళిన సందర్భం ఉంది. బట్ ఏదేమైనా ప్రజలకి మీరు ఏం చెప్తారు పాముల విషయంలో? పాముల విషయంలో ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. వేసవి కాదమ్మా, దీనికి క్లైమేట్ ఉండదు, దీనికి వర్షం పడినప్పుడు బయటకు వస్తాయి, బాగా ఎండ ఉన్నప్పుడు బయటకు వస్తాయి. కాకపోతే ఈ టైం ఆఫ్ ఏంటంటే ఏసీలో మోస్ట్లీ షూస్ ఉంటాయి కదమ్మా, అమ్మా షూస్ ఉంటాయి కదా, షూస్ చూసుకోమని చెప్తాను. షూస్ మెయిన్, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ నేను రెస్క్యూ చేసింది కోబ్రా షూస్ లో పట్టాను, మోర్ దాన్ 5-6 snakes పట్టాను. ఏసీ స్ప్లిట్ ఏసీలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం మన ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది కదా, గార్డెన్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నైట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళడం మానేయాలి ఈ టైంలో మాత్రం, ఎందుకంటే పిల్లలు గుడ్లు పెట్టి టైం ఈ టైం కదా తిరుగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేసు నేను పాము కనిపిస్తే రౌండ్ ది క్లాక్ రెడీ టు డూ సర్వీస్. నా ఫోన్ నెంబర్ కూడా మీ ద్వారా తెలియజేస్తాను. నా ఫోన్ నెంబర్ 8866368899. మీరు కూడా డిస్ప్లే మీద ఇవ్వండి మీ నెంబర్. ఇచ్చిన తర్వాత ఎవరికి ప్యానిక్ అవ్వద్దు, భయపడదు, వీఆర్ దేర్ టు గివ్ సర్వీస్, నో ప్రాబ్లం ఫర్ దట్. సో మీరు రావటం లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు మా ఇంట్లోనే పాము పడింది, పాము కనపడింది, దాన్ని చూస్తూ అలా నేను ఉండలేను, నేనున్నా అది ఉండదు కదా, ఇమీడియట్ గా మేము ఏమైనా చేయగలుగుతాం? మీరేం అటువంటి త్యాగాలు చేయొద్దు, అటువంటి చేస్తాం మీరు ఆలోచించొద్దు. స్నేక్ ఎక్కడ ఉన్నా కొంచెం అవకాశం ఉంటే మీరు కొంచెం దూరం వెళ్ళి అబ్జర్వ్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ విత్ ఇన్ 15 to 20 minutes మీరు రీచ్ అయిపోతాం. మీరు మనిషి ఉండి శబ్దం చేస్తే పాము కదలదు. మీరు పాము చూసారు, పాము చూసి మీరు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పాము అక్కడ మిస్ అయిపోతుంది. అలా కాకుండా పాము చూస్తూ అవకాశం కర్ర పట్టుకుని శబ్దం చేస్తుంటే పాము కదలకుండా అలా ఉండిపోతుంది. మీరు ఈ మా ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు, ఫోన్ సిచ్యువేషన్ మూమెంట్స్ చెప్తారు, ఇమీడియట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ కెన్ అరైవ్. సేమ్ దొంగలు వచ్చినప్పుడు మనం ఎలాంటి అలర్ట్నెస్ ఉంటుందో, పాములు మనకి కనపడినప్పుడు ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇమీడియట్ గా పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేద్దాం. పాము కనిపించింది మా ఇంట్లో, ఎవరింట్లో అనుకోండి, మీరు అనుకోకుండా మీ ఇంట్లో పాము కనిపించింది, బయటకు వచ్చారు, మీరు భయపడిపోయి తలుపేసుకుని బయటకు వచ్చారా, మీ బాధ మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు అది ఎందులోకి వెళ్ళిపోతుందో తెలియదు. మీరు వెళ్ళకుండా కొంచెం దేర్ చేసి కొంచెం బ్యాక్ వచ్చి ఏదైనా స్పూనో గరిటో కర్రో పట్టుకుని అలా ఉండి నాకు ఫోన్ కమ్యూనికేట్ చేసుకుంటే, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు సౌండ్ చేస్తే పాము కదలదు అక్కడి నుంచి. దాన్ని అలాగ అబ్జర్వ్ చేస్తే కిరణ్ గారు బేరండి అంటే దాన్ని అగ్రెసివ్ క్రియేట్ చేయకుండా స్మూత్ గా మాట్లాడుతూ కిరణ్ గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ బేరండి అంటే దాన్ని అలాగ అబ్జర్వ్ చేయకుండా అలా కార్నర్ ఉంటుంది. ఈ లోపల అటెండ్ అయిపోతాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టీం అందరూ ఉన్నాం కాబట్టి దగ్గరలో ఉన్నారో అని పంపించేస్తాను బేగా. మోస్ట్ ప్రాబబ్లీ 15 to 20 minutes మేము వస్తాం, స్కూల్ చేస్తాం, మీరు ఫ్రీ అయిపోతారు. ఇన్ కేసు మీరు భయపడిపోయి బ్యాక్ వచ్చారో పాలకి వెళ్ళిపోయింది తెలియదు, ఒక రోజు అంతా మీరు ఇబ్బంది పడాలి, అంతే కదా. సామాన్లు తీసుకోండి అన్ని తీసుకోండి, అంతే. మీరు అక్కడ ఉన్నారనుకో పళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అన్నారనుకో మేము ఈజీ షార్ట్అవుట్ చేసుకుంటాం. అది మీ ద్వారా తెలియజేసి మా నెంబర్ కూడా చెప్తున్నాను, మీరు డిస్ప్లే మీకు ఇవ్వండి. ఎవరు ప్యానిక్ అవ్వద్దు, భయపడదు. కొంచెం గవర్నమెంట్ మాకు ఏమైనా కన్సిడర్ చేసి మాకు ఇమీడియట్లీ ఒక రిస్క్ వెహికల్ మరి రాత్రి పట్టుకున్నాను మా ఇంట్లో ఇక్కడ కూడా చాలా వరకు రెస్క్యూ చేసినటువంటి పాములన్నిటిని ప్రస్తుతానికి వీళ్ళకి అంటే వీటిని స్టోర్ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేక ఇండియన్ స్పెటికల్ కోబ్రా నేను నైట్ రెస్క్యూ చేస్తాను. ఇది మా ఇంట్లో పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి. డేంజరస్ కదా. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇవన్నీ ఏంటో అనుకుంటారు, ఎవరో చుట్టాలింటికి ఏవో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తూ ఉంటారు ఈయన ఇప్పుడు బ్యాగుల్లో.
అమ్మో. సో ఇవన్నిటిని మొదటి నుంచి కూడా కిరణ్ గారు ఎంత సర్వీస్ చేస్తున్నారో ఆయన ఆవేదన కూడా ఒకటే, స్టోర్ చేయడానికి రాత్రి పట్టాను, నిన్న మార్నింగ్ నుంచి పట్టాం. ఈ రోజు మార్నింగ్ మా రేంజ్ దగ్గర తీసుకెళ్లి చూపించి రిలీజ్ చేయాలి. నేను ఈ రోజు మనం ఇవన్నీ తీసుకెళ్ళి కూడా బోల్డ్ పాములు మనం మీ ప్రెజెన్స్ లో రిలీజ్ చేస్తాం. మా రేంజ్ గారు ఫోన్ చేస్తే రేంజ్ గారు రామణం ఎన్ని పాములు పట్టాను లిస్ట్ రాయడం, లిస్ట్ అవుట్ చేయడం, మీ ప్రెజెన్స్ లో మీరు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ నైట్ ని పట్టుకుంటే నా భార్యతో నా పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది. ఇదేదో అనుకుంటుంది ఇది లోగా అమ్మ తల్లి, ఇది వెంటనే మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒకటి ఏంటంటే ఫైనల్లీ చెప్పేది ఆయన నా నెంబర్ ని ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి. అలానే పామ్ ఎక్కడైనా కనబడితే ఇమీడియట్ గా మీరు ఎలాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా కిరణ్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు. ఈవెన్ అలాగే గవర్నమెంట్ కి కూడా ఆయన ఒక అప్పీల్ చేస్తున్నారు. అది చూసరే బైట్ చేస్తుంది. గవర్నమెంట్ కి కూడా ఒక అప్పీల్ చేస్తున్నారు. ఇలా రెస్క్యూ చేసి పడుతున్నటువంటి పాముల్ని నేను ఎక్కడ పెట్టాలి? ఇంట్లో పెడితే నా భార్య నా పిల్లలు వాళ్ళు భయపడరా? ఆల్రెడీ నా పిల్లడికి ఆ భయం, రోజు ఈ పట్టుకున్నటువంటి పాములు ఇంట్లో పెట్టడం వల్ల వాడికి ప్రతిరోజు ఫీవర్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయని ఆఖరికి వాడికి కూడా ఈ పాములు పట్టడం నేర్పించేసి వాళ్ళు ధైర్యం నింపుతున్నాను. కానీ నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఇప్పుడు పడుతున్నవన్నీ నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళి వాటిని విడిచిపెట్టాలి?